తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మించి మోసం చేయడం, నకిలీ కరెన్సీ తయారు చేసి వాటిని మార్పిడి చేయడం వంటి గ్యాంగులపై నెల్లూరు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ గ్యాంగుల్లో ప్రధాన నిందితులను అరెస్టు చేస్తున్నారు. వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే ఇలాంటి గ్యాంగులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ దూర ప్రాంతాలలో ఉండేవారని ఆకర్షిస్తారు. తాము చెప్పిన చోటికి వస్తే మార్చుకుందామని నమ్మిస్తారు. వాళ్ళని నమ్మి వెళ్తే పోలీసులలాగా ఓ గ్యాంగ్ను పంపి వారిని బెదిరించి బంగారం, డబ్బుతో పరారవుతారు. ఇలాంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో గతంలో అనేక చోట్ల జరిగాయి. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధితో పాటు కావలి పరిసర ప్రాంతాల్లో ఈ గ్యాంగులు సంచరించి ఈ తరహా ట్రాప్లకు పాల్పడుతూ వచ్చారు. నకిలీ కరెన్సీ నోట్లను బయట ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద డీల్స్లో నకిలీ నోట్లను మార్చేస్తుంటారు. పెద్ద పెద్ద డీల్స్లో అన్ని బ్లాక్ మనీ కావడంతో బాధితులు ఎవరూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించడం లేదు. కొన్ని ఘటనలలో గోల్డ్ కోసం బయట ప్రాంతాల నుంచి డబ్బులు తీసుకొచ్చి మోసపోయిన బాధితులు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నేరగాళ్ల ఆగడాలు ఎక్కువవడంతో నెల్లూరు జిల్లా పోలీసులు ట్రాప్ గ్యాంగ్లపై దృష్టి సారించారు. నకిలీ కరెన్సీ నోట్లు పంపిణీ చేస్తున్న కావలికి చెందిన దేవరకొండ సుధీర్తో పాటు నెల్లూరు రూరల్కి చెందిన హసన్లను జైలుకు పంపారు. 10 రోజుల క్రితం హసన్ ముఠాను పట్టుకోగా వారి నుంచి 23 కేజీల గంజాయితో పాటు 38 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు రూరల్ పోలీసులు. అలాగే కావలిలో దేవరకొండ సుధీర్ నేర సామ్రాజ్యంపై పోలీసులు దృష్టి పెట్టారు. అతని ఇంటిని తనిఖీ చేయగా 25 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. దాంతోపాటు అతని ఇంట్లో క్యాష్ కౌంటింగ్ మిషన్లను సీజ్ చేశారు. ఇప్పుడు సుధీర్ ముఠా సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే మోనా, సద్దాం హుసేన్ గ్యాంగ్ల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. కావలి కేంద్రంగా కొన్ని నెలల క్రితం మొదలైన ట్రాప్ గ్యాంగ్ ఆగడాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు విస్తరించాయి. మధ్యవర్తుల్ని ఏర్పాటు చేసుకుని తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఆశ చూపడం, వారిపై దాడి చేసి బంగారం దోచుకెళ్లడం వంటి ఘటనలు జరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో సుధీర్, హసన్ హుసేన్ ఒకే గ్యాంగ్గా పనిచేసేవారు. అయితే దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో 3 గ్యాంగులుగా విడిపోయి ట్రాప్లకు పాల్పడుతున్నారు. దేవరకొండ సుధీర్పై సుమారు 40 కేసులు ఉన్నాయంటే అతను ఏ స్థాయి క్రిమినల్ అనేది అర్థం చేసుకోవచ్చు. గతంలో సుధీర్ గ్యాంగ్ ఆర్టీసీ డ్రైవర్పై బీభత్సంగా దాడి చేశారు. ఆ టైంలో సుధీర్ పరారై అప్పటి రాజకీయ నేతల అండదండలతో అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాడు. ట్రాప్ గ్యాంగ్లతో పాటు లేడీ డాన్లపై కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. అరుణపై పీడీ యాక్ట్ పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించగా ఆమెతో ఉన్న అనుచరుల్ని సైతం పలు కేసుల్లో జైలుకు తరలించారు. ఇటీవలి కాలంలో సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కామాక్షిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ కేసులో ప్రధాన నిందితులు కామాక్షి అనుచరులపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 13 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆమెపై ఉన్న కేసులను సైతం పరిశీలించి వాటిని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు, ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి. గతంలో కూడా మాకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నాడని. పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడు అందుబాటులో దొరకలేదు. నిన్న సర్ప్రైజ్లో హౌస్ సెర్చ్ చేస్తే ఈ గంజాయి దొరికింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దని చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలానే గంజా వల్ల, మత్తు వల్ల చాలామంది యువత అలానే క్రైమ్స్ ఇన్వాల్వ్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగులకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాము. ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం, తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి ఫర్దర్గా వీళ్ళ బారిన పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారని కూడా విచారణలో తెలుస్తుంది. మరోవైపు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఏళ్లుగా గంజాయిని రహస్యంగా అమ్మకాలు చేస్తున్న ముంతాజ్ని సైతం 3 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల కుటుంబ సభ్యులు 5గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. 10 ఏళ్ల నుంచి గంజాయి అమ్ముతుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.